విజయవాడ సింగ్ నగర్లో 4 రోజులైనా వరద పూర్తిగా తొలగిపోలేదు. మరోవైపు కాలనీల్లో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. తాగేందుకు నీళ్లు లేవని, ఆహారం లేదని చెబుతున్నారు. మురుగు నీటిలోనే తాము బతుకుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, మంచినీరు అందించాలని వేడుకుంటున్నారు. పిల్లలకి పసిపిల్లలకి పాలు అయ్యేం అందట్లేదు సార్. మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. జనాలలో ఎగబడి దెబ్బలాడుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి అది కరెంట్ లేదు, ఏది లేదు. పిల్లలకి పాలకి అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. కరెంట్ లేకపోయినా పిల్లలు వేసుకొని పసిపిల్లలు అట్నే పండుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు వచ్చినట్టే వచ్చింది కానీ ఇట్ట అనుకుని ఇక్కడికి ఎవరు రాలే. ఈ రోజు వచ్చారు, ఇంత మటుకు వచ్చారు. ఈ రోజు నీళ్లు పోయిన తర్వాత కొద్దిగా కడుక్కొని ఆ నీళ్లతోనే అలా వండిపోతున్నాం. ఇంత మటుకు ఎవరు కూడా మీరు తిన్నారా ఉన్నారని ఎవరు రాలేదు. బట్టలు కూడా తడిసిపోయినాయి అందరికి. మళ్ళీ అయ్యే పిండుకొని వేసుకుంటున్నాం. మాకు అది కార్పొరేటర్లు ఎవరు ఏ మంత్రులు కూడా రాలా మా దగ్గరికి, అసలు ఎవ్వరూ రాలా. ఇప్పుడు మీరు రావటమే, ఇంత మటుకు ఎవ్వరు రాలా. ఇక్కడ ఇంట్లో అక్కడ ఒక ఆయన పెరాలసిస్ ఆయన ఉండేవాడు. వాళ్ళని వీళ్ళ ఇంట్లో షెల్టర్ ఇప్పించాం. మళ్ళీ ఆయన ఎమర్జెన్సీ అయితే వేరే తీసుకొచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాం. కానీ ఎవ్వరు మెడికల్ ఎమర్జెన్సీ బోట్ అనేది ఎంతమందికి ఫోన్ చేసినా కూడా రాలేదు. వీళ్ళ ముందు వాటర్ ఫెసిలిటీ లేదు, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ లేదు. ఇలానే ఇవే తోడుకుంటున్నారు, ఇవే వాడుకుంటున్నారు. ఈ నెలనే వాడుకుంటున్నాం. ఎన్ని రోజులని వాడుకుంటే మొన్నటి దాకా ప్యాకెట్లు ఇవి అక్కడొకటి మా మగపిల్లలు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళే రిస్క్ చేసి వెళ్ళారు, తీసుకొచ్చి ఇచ్చి వాడుకున్నాము అంతే. ఇప్పుడు అవి కూడా లేవు. ఈ లైన్కి ఒక్కళ్ళు కూడా ఏది వచ్చి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఒక టాబ్లెట్స్ కానీ అసలు కనీసం ఎవరైనా బెడ్ రిటైండెడ్ వాళ్ళని తీసుకెళ్తాం కానీ పానిక్ వాళ్ళని ప్యాడ్స్ కానీ ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. ఏమి